ఒప్పుకుంటున్నాడు మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు అని. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు అని క్రైస్తవులు నమ్ముతారు. తినుచు త్రాగుచు అంటే ఆయన ఒక తిండిబోతుగా, ఒక తాగుబోతుగా అని చిత్రీకరిస్తున్నారా, లేకుంటే ఇది వాస్తవమా? అది యేసు ప్రభుని గురించి అన్నటువంటి మాట. యేసు ప్రభుని ఇంకో సందర్భంలో ఆయనకు మతి చెలించి ఉన్నదని ఆయన సహోదరులు గాని తల్లి గాని పట్టుకోవడానికి వెళ్ళారు. ఆయన మతి చెలించిందా? మతి చెలించిందా? అది మీరే చెప్పాలి. అదే గెరాసేన్ల ప్రాంతంలో మతి చెలించినటువంటి, మానసిక పరిస్థితి బాగలేకుండా కొండల్లోనూ ఆ శ్మశానాల్లోనూ కేకలు వేస్తూ తిరుగుతున్నటువంటి తను గాయపరుచుకున్న వ్యక్తిని మతి చెలించిన వాడు బాగు చేయగలడా? మతి చెల్లించిన ఒక వ్యక్తిని ఇంకో మతి చెల్లించిన వ్యక్తి బాగు చేయగలడా? కాబట్టి యేసు ప్రభును గూర్చి బయట వాళ్ళు ఏమన్నారు అనేది ప్రమాణం కాదు. చదివి వినిపిస్తాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను కనుక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. ఇంతకు యోహాను తినలేదా, తాగలేదా? తినకుండా తాగకుండా బ్రతికాడా? మన లూకాసు వార్త చదివినప్పుడు ఆయన మిడతలను, అడవి తేనెను తింటూ వచ్చాడు, ఒంటి రోమముల వస్త్రాన్ని ధరించాడు రాయబడింది. మరి ఇక్కడేంటి, వాళ్ళు ఏమన్నారంటే యోహాను తినట్లేదు, తాగట్లేదు. మరి తినకుండా తాగకుండా ఎలా బ్రతుకుతారు? ఏంటంటే వీళ్ళ ఎదురుగా ఆయన తినలేదు, తాగలేదు. వీళ్ళు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన అడవిలో జీవించేవారు కాబట్టి అడవి ఆహారం తీసుకునేవాడు ఆయన. ఓకే, ఆయన తల్లిదండ్రులు ఆయన చిన్నపిల్ల పడి చనిపోతే, ఎందుకంటే వృత్తాపిలం పుట్టాడు ఆయన. జకరియా ఎలిజబెత్ కి వృత్తాపిలం పుట్టాడు ఆయన, యోహానే ఆయన. కాబట్టి అప్పటికే ఏంటి, ఈ యేసు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలను చంపాలని ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు ఈ యోహాన్ని ఎవరో అడవిలోకి తీసుకెళ్లిపోయారు, పట్టుకెళ్ళిపోయారు. సో తల్లిదండ్రులు లేకుండా అడవిలో పెరిగాడు ఆయన. కాబట్టి మిడతల్ని, అడవి తేరిని, అడవి జాతి మనిషిగా పెరిగాడు ఆయన.